ఈ వారం మీనరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహువు నవమంలో ఉన్నాడు, కేతువు తృతీయంలో ఉన్నాడు. మొత్తం మీద ఈ గ్రహస్థితిని పరిశీలించి చూస్తే కుటుంబ సౌఖ్యం, వాహన సౌఖ్యం, బంధుమిత్ర ఆగమనంతో ఇళ్ళన్నీ కూడా కలకలలాడతాయి ఈ రాశి వారికి. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకి చక్కగా బంధుమిత్రుల యొక్క ఆగమనంతో ఇల్లంతా కళకళలాడుతూ ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి వాహన సౌఖ్యం కారణంగా, అంటే కొత్తగా ఏదో వాహనాన్ని కొనుక్కున్నటువంటి కారణంగా ఇల్లంతా ఆనందంగా సౌఖ్యంగా ఉంటూ ఉంటుంది. అలాగే రేవతి నక్షత్రం వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వచ్చిన కారణంగా సుఖంగా ఈ వారం అంతా గడుస్తుంది. దైవపరంగా అయినట్లయితే సుబ్రహ్మణ్య ఆరాధన చాలా మంచిది. సేవాపరంగా కానీ అయినట్లయితే దేవాలయానికి వెళ్ళి యోగ్యుడైనటువంటి వ్యక్తికి ఒక కుటుంబం ఒక రోజున తినగలిగినంత ఆహారానికి సంబంధించిన సంభారాలని ఇవ్వడం మంచిది. ఇక ఈ వారం ఈ రాశివారు ఆధ్యాత్మికమైనటువంటి ఓ స్తోత్రపారాయణాన్ని ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి చేసుకోవడం ఎంతైనా మంచిది.